ప్రజలందరికీ మరియు ప్రభు బిడ్డలకందరికీ లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రియులరా, సీనియర్ సువార్థికులు ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పుడు మన మార్కాపురం జిల్లా నల్లగుంట్ల పంచాయతీ మరి ఇక్కడ ఉన్నటువంటి చెంచుగూడెంలో సువార్థికులు, సీనియర్ సువార్థికులు కరపత్రాల పరిచర్య అంత మాత్రమే కాదు కానీ ఉన్నటువంటి ట్రైబల్స్ చిన్నారులకు పెద్దలకు అద్భుతమైనటువంటి పరిచర్య. అంటే మంచి మాటలు మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా వారు పిల్లల కొరకు షాంపూలు, బ్రష్లు, టూత్పేస్ట్లు, ఇంకా వారు తినడానికి భోజన పదార్థాలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే వారు పిల్లలకు అందించి తదుపరి మంచి మార్గంలో నడవాలని భోజనం కూడా పెడుతూ వారికి పరిచయం చేస్తున్నారు. అటువంటి సువార్థికులు ఇంచుమించు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఈ రేకుల షెడ్తో చక్కని మందిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఎక్కున్నటువంటి ఏరియా అంతా కూడా మనం చూస్తున్నాం. గిరిజనులు, చెంచు గిరిజనులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అంటే ఒకసారి ఒక వ్యక్తి మీద ప్రేమ కలిగి ఉంటే చాలా మంచిగా డీల్ చేస్తారు. సో అటువంటి ప్రేమ కలిగిన వారు. కాకపోతే వాళ్ళకు నాగరికత విషయంలో వెనకబడి ఉన్నారు. అటువంటి వారికి మంచి మాటలు, చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మంచి మార్గంలో నడవాలి. పిల్లలు కూడా ఉజ్వల భవిష్యత్తు పొందుట కొరకై దానం గారు సువార్థికులు చాలా ప్రయాసపడుతున్నారు. సో ఈ మందిరాన్ని మార్చి 31వ తారీఖున మరి దొండగులు వారు దీన్ని కూల్చివేయడం జరిగింది రాత్రే. సో ఇది అందరం కూడా ఖండిస్తున్నాం. క్రైస్తవం అంటే ప్రేమ కలిగినది, ప్రేమ కలిగిన మార్గం. బోధ మాత్రమే కాదు కానీ క్రియల మూలంగా ప్రేమను కనపరుస్తున్నటువంటి మార్గం ఇది. సో సువార్థికులు చాలా ప్రయాసతో నిర్మించుకున్నారు. సో వారి ప్రయాసతో పాటుగా వీరు చేస్తున్నటువంటి పరిచయను గుర్తెరిగి కొంతమంది చిన్న సహకారాన్ని ఇస్తుంటే వారు అద్భుతమైనటువంటి సువార్త పరిచయం ఇక్కడ మాత్రమే కాదు కానీ అనేక ప్రాంతాల్లో సువార్తను అందిస్తున్నారు. మంచి మార్గం గురించి ప్రకటిస్తున్నారు. సోషల్ సర్వీస్ మరి ఎక్కువగా చేస్తున్నారు. అటువంటి సువార్థికులు నిర్మించుకున్నటువంటి ఈ చక్కని మందిరాన్ని, రేకుల షెడ్ను పడగొట్టారు. సో దయచేసి చెప్పదలుచున్నాను, ఇప్పటికైనా పశ్చాత్తాపం పొందండి. ప్రభు క్షమించువాడు గనుక పశ్చాత్తాపం పొంది ఎవరైనా ముందుకు వచ్చి పెద్దలకు సహకారం అందించండి. చాలా ప్రయాసతో కట్టుకున్నారు కనుక. సో ఈ ప్రజల మధ్యలో కూల్చిన వారు పరిచయం చేయాలంటే వారికి చేత కాదు. సో ఇటువంటి మంచి ప్రేమగలటువంటి వ్యక్తి ఎంతో ప్రయాసపడి చేస్తున్నారు కనుక దయచేసి మానవత్వంతో ఆలోచించి మంచి చేసే మనిషి, ముఖ్యంగా పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడే వ్యక్తి, పెద్దల కొరకు కూడా వారు మంచి మార్గంలో నడవాలని ప్రయాసపడే వ్యక్తిని కనుక ఈయనను ఆదరిద్దాం, ప్రోత్సహిద్దాం, మనవంతుగా సహాయ సహకారం ఇద్దాం. ముఖ్యంగా మరలా కట్టబోట కొరకై, అంటే ఇక్కడ కూల్చివేశారు కానీ ఇక్కడ తిరిగి కట్టబోట కొరకై లేని పక్షంలో ప్రార్థనా పూర్వకంగా పెద్దలు ఇక్కడ ఏదైనా పెద్దల అనుమతితో, ప్రభుత్వ పెద్దల అనుమతితో, నాయకుల అనుమతితో ఏదైనా ఒక రేకుల షెడ్ వేసుకుని మరలా తిరిగి సోషల్ సర్వీస్ చేయాలని వీరు ఆశపడుతున్నారు కనుక పెద్దలారా, నాయకులారా దయచేసి సహకరించాలని, మానవత్వంతో సహకరించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను. సో దయచేసి పెద్దల కొరకు ప్రభు బిడ్డలందరూ మరియు ప్రజలందరూ కూడా ఈయన గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దోర్నాల మండలము, మార్కాపురం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి. కరపత్రాల పరిచర్య అద్భుతంగా చేస్తాడు. తీసుకుంటే వాళ్ళు చదువుకొని చాలా మంది మేము మారామని చెప్పిన వారు ఉన్నారు. అంటే మంచి నడతను నడుస్తున్నామని. కొంతమంది ముఖాన్నే ఆ కరపత్రాలు కొట్టినప్పటికీ సంతోషంగా తీసుకొని మరలా జోబులు పెట్టుకొని వారి కొరకు చిన్న మాట అలా ప్రార్థన చేసి వెళ్ళే వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని మనం ప్రేమిద్దాం, వారికి తోడ్పాటును అందిద్దాం, సహకారాన్ని ఇద్దాం. కొంతమంది పెద్దలు కూడా ముందుకు వస్తున్నారు, వారు కూడా రావడం చాలా సంతోషం. సో ఇంకా మీ తోడ్పాటును అందించాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఆయన విషయంలో న్యాయము జరగాలని నేను దోర్నాల మండల పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్
అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పాస్టర్స్ అసోసియేషన్ ఇవాంజలిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. ప్రేమతో మరి వారిని ఆహ్వానిస్తున్నాను. చాలామంది వచ్చారు. సో పెద్దల కొరకు మేము ప్రార్థన చేయడానికి తోడ్పాటు అందించడానికి వచ్చేస్తున్నాం. సమయంలో సెక్రటరీ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇక్కడికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దోర్నాల మండలంలో ఉన్నటువంటి సేవకులందరి తరపున, మా కమిటీ తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి కోడి దానం గారి గురించి మేము కొత్తగా మీ అందరికీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి మేము ఒకవేళ కొత్త ఏమో కానీ నాకు తెలిసినంత వరకు కోడిదానం గారు ఈ ప్రాంతానికి అయితే కొత్త కాదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. కోడిదానం గారు ఈ ప్రాంతానికి చాలా సీనియర్ సేవకుడు అని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే చాలా సీనియర్ సేవకుడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చెంచు ప్రజల మధ్యలో దేవుని ప్రేమను బట్టి కొంతమంది సహకారంతో ఒక చిన్న మందిరం ఇక్కడ ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. కానీ తెలియని కొంతమంది దుండగులు ఏం చేశారంటే రాత్రికి రాత్రి దాన్ని పడివేయడం జరిగింది. దీని విషయంలో మేము చాలా బాధపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పడివేసిన దాని విషయంలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఆయన ఎంతగానో కష్టపడి ఇక్కడ మందిరం కట్టబడింది. ఇది లీగల్గా వీళ్ళు చేసినటువంటి పని అయితే కాదు. ఇది ఇల్లీగల్గా చేసినటువంటి పని. ఏదైనా ఒక మందిరం కానీ ఏదైనా ఒక సంబంధించినటువంటి ఏదైనా పడివేసే ముందు అక్కడ చేస్తున్నటువంటి సేవకులైనా కానీ అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వ్యక్తికి లీగల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా అది పడివేయడం అనేది అది చట్టపర నేరం. అది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.